ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటి అంటే, మీరు ఎప్పుడైనా మీకు ఎవరన్నా సలహా ఇస్తే దాన్ని తీసుకుంటారా? లేదు అంటే వీళ్ళు ఇచ్చేదేంట్లే, నేను తీసుకునేదేంట్లే అనుకుంటారా? ఇదిగో అన్ని సలహాలు కాదు, కానీ కొంతమంది మంచి సలహాలు ఇస్తారు. మీకు ఆప్తులైన వారు, మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, అదేవిధంగా ముఖ్యంగా దేవుని వాక్యం, అది మీకు ఎప్పుడు మంచి సలహాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సలహాల్ని ఎప్పుడు పాటించండి. దాన్ని బట్టి జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడతారు. ఇది విషయం మీకు బాగా అర్థం కంటే మీకు చిన్న విషయం చెప్తాను. మనందరికీ జార్జ్ వాషింగ్టన్ గారు తెలుసు కదా. ఆయన అమెరికాకు ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన తన 11 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. తన తల్లే ఆయన్ని అంతగా రైస్ చేసింది. అయితే చిన్నప్పుడు అంతా జార్జ్ వాషింగ్టన్ గారు అనుకునేవారు, నేను నేవీలో జాయిన్ అవ్వాలని, ఓ మంచి కెప్టెన్ అయిపోవాలని, ఓ పడవను అంతటిని నా అధీనంలో ఉంచుకోవాలని. అందుని బట్టి చాలా ఆశపడుతూ ఉండేవాడంటే. ఇదిగో ఆ విధంగా తన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఒకరోజు తన ఇష్టం తన తల్లితో చెప్పాడు, అమ్మ నేను బ్రిటిష్ నేవీలో చేరాలనుకుంటున్నాను, ఇది ఈ విధంగా నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆమె తల్లి అతనితో ఒకే మాట అంది, అయ్యా నేను ఆల్రెడీ ఆ నేవీలో ఉన్న వారి కోసం, ఆ కెప్టెన్స్ జీవిత విధానం కోసం బాగా తెలుసుకున్నాన్ని, ఇదిగో నాకు తెలుసు అందులో ఇలాంటి విషయాలు ఉంటాయి, దయచేసి నువ్వు ఆ మార్గాన్ని విడిచొచ్చాయి, దానికంటే ఇంకో మార్గం ఎంచుకో, దేవునికి సహాయం చేస్తానని చెప్పిందట. ఇదిగో ఆ రోజు జార్జ్ వాషింగ్టన్ గారు తన తల్లి మాట విన్నాడు. అందుని బట్టే అతను కేవలం ఒక షిప్ కెప్టెన్ కాదు, అమెరికా అంతటికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికాడు. అవును, జార్జ్ వాషింగ్టన్ గారు అమెరికాకు ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన ఎందుకు అలా అయ్యాడో తెలుసా? తన తల్లి మాట విన్నాను బట్టి. ఇదిగో మనలో చాలామందికి ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు మనం వెంటనే కొట్టుపడేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు, నువ్వు అవుట్డేటెడ్ అమ్మ, నువ్వు అవుట్డేటెడ్ నాన్న, నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నీకు తెలీదు నాకు తెలుసు అంటాం. అయితే మనండి, మన పెద్దవాళ్ళు మనకిచ్చే సలహాలు మన మంచి కోసం, కాబట్టి వాటిని వినడం ఎంతైనా మంచిది. మన తల్లిదండ్రులు మాట విని దేవుడు చెప్తున్నాడు, మరి మీరు వినేవారుగా ఉన్నారా? ముఖ్యంగా దేవుడు వాక్యం చెప్తే తప్పకుండా లోపడాలి. అది మనకు మేలే తప్ప కీడు చేయదు. మరి రోజు చాలా ఉందామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.